ఆంటీ ఏం కావాలి అంట అతనికి? అతను నెల రోజుల నుంచి మిమ్మల్ని కలవాలి అని అడుగుతున్నాడు మేడం. నా పని మీద వచ్చుంటాడు. కనుక్కో. తెలీదు మేడం, మీకే చెప్తా అంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ తింగర్ది చెప్పే మా వీడియోస్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కాలేజీ కుర్రోడు కదా, అందుకే నేను కలవనేయడం లేదు. ఆంటీ అతన్ని నా దగ్గరకు పంపు. ఏం కావాలి బాబు? నీ చేతిలో ఉంది రెజ్యూమేయా? మేడం, లెటర్, లవ్ లెటర్. వావ్ సూపర్. లవ్ లెటర్ మా ఆంటీకి ఇచ్చేళ్ళండి. ఆమెకు కాదు కాదు మేడం, లవ్ లెటర్ మీకే మ్యామ్. నాకే అని తెలుసు. నా టార్గెట్ పూర్తి ఆయన. అది ఓపెన్ చేసి చదివి నా ఒపీనియన్ చెప్తా. సూపర్ మేడం. ఇంతకీ మీ టార్గెట్ ఏంటి? 1000 లవ్ లెటర్స్ నా టార్గెట్. 1000 లెటర్స్. టెన్షన్ పడకు, ఆల్రెడీ 40 చేంజ్ లెటర్స్ వస్తే సరిపోతుంది. అన్ని వచ్చాయా మేడం? అది నా టాలెంట్. లవ్ లో పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. పేషెన్స్ గా ఉండు. సక్సెస్ అవ్వాలి అంటే పేషెన్స్ ఉండాలి. నా పేషెన్స్ మీరే చూస్తారుగా మేడం. పేషెన్స్తో లవ్లో సక్సెస్ సాధిస్తా. మేడం, మీరు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు మేడం, ప్రాబ్లం అవుతుందేమో. రిస్క్ తీసుకుంటేనే కిక్ ఉంటుంది. ఎలక్షన్స్ లో గెలవాలి అంటే ఇలా చేయక తప్పదు. ఎలక్షన్స్ లో గెలవడం ఏంటి మేడం? మొత్తం 10,000 మందియా? ఒక్కొక్కరి ఫ్యామిలీలో 3 లేదా 4 ఉంటారు. అప్రాక్సిమేట్లీ 35,000. గెలవడానికి ఉపయోగపడతాయి. అదే మన లాజిక్. మిమ్మల్ని అందరూ తింగరి పిల్ల అంటారు, కానీ మీరు సూపర్ జీనియస్ మేడం. నేను జీనియస్ కదా ఆంటీ? ఎవ్వరికి అర్థం కావటం లేదు. మీరు రామాయణం కాలంలో ఉంటే నేను ఏఐ కాలంలో ఉన్నా. హై ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్కి కమెంట్స్ చేయండి, మీ సలహాలు ఇవ్వండి. మీకు నచ్చిన సెటారికల్ కామెంట్స్ చెప్తే అవి కూడా వీడియో చేస్తాం ప్లీజ్ ఫ్రెండ్స్. తింగరదాని కాదు సార్, స్మార్ట్ గర్ల్ని. మీకు బోల్డ్ అని లాజిక్స్ కావాలి అంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా న్యూ సెటారికల్ రీల్స్ నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్.